యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సియోన్లో నుంచి దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు ఈ చివరి దినాల్లో మన జీవితాల్లో జరిగించబోతూ ఉన్నారు. ఈ యేసయ్య సన్నిధి పరిచర్యల ద్వారా ఇవ్వబడుతున్న వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయి. ఇప్పటికీ అనేక మంది తెలుగు ప్రజలు ఆయా దేశాల్లో దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. అవును, ఉదయకాలం 5 గంటలకే దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత మీ ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, కన్నీరు తొడబడుతున్నాయి. వాటన్నిటిని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి వీరంపాలెంలో యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. మీరు కూడా రండి, గొప్ప కార్యాలు చూసి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనందరికి ఇస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 92వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. ఏది మంచిది దేవుని బిడ్డలారా? మన జీవితాల్లో ఏదైనా ధనం సంపాదించుకోవటం, బంగారం సంపాదించుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, ఏవేవో నరులుగా, మానవులుగా మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. మనకి ఏది మంచిదంటే దేవుణ్ణి స్తుతించటం. ఉదయం ఈ రోజు లేచామంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంతవరకు మనల్ని కాచి కాపాడాడు, దేవునికి స్తోత్రం చెప్పాలి. గడిచిన సంవత్సరాలు, గడిచిన రోజులు, గడిచిన దినాలన్నీ కూడా ప్రభు కృపాక్షేమాల చేత మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించుట మంచిది అని దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆయన స్తుతించు, దేవునికి ఇచ్చిన భోజనాన్ని బట్టి ఆయన స్తుతించు, దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించు, దేవునికి ఇచ్చిన నీ చేతి పనిని బట్టి ప్రభు స్తుతించు. మనము మనకున్న కలిగిన దానితో సంతృప్తి పడి దేవుని స్తుతించినప్పుడు మరిన్ని ఆశీర్వాదాలు, మరిన్ని దీవెనలు ప్రభు మనకిస్తారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూస్తే ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు. అన్నీ ఉండి, ఆస్తులుండి, అవేజులుండి, ఎంతోమంది డబ్బు కలిగిన వారు, బంగారం కలిగిన వారు, రాజకీయవేత్తలు ఎంతోమంది నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, కన్నీళ్లతో, వేదనతో సతమతమైపోతున్నారు. అయితే వాటికంటే శ్రేష్ఠులుగా నిన్ను నన్ను దేవుడించాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనకిచ్చిన మేలును బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ కృప కలిగిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించాలి. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడున్నారు మీరు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుని స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. ప్రభు, ఈ రోజు నాకు ఇచ్చే నీకు స్తోత్రం, నన్ను నా పిల్లల్ని పోషిస్తున్న నీకు స్తోత్రం అని ఆయన స్తుతించుట ద్వారాగా మరిన్ని ఆశీర్వాదాలు, మరిన్ని దీవెనలు నీ సొంతమైపోతాయి. దేవుడు ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో, ఏ మేలు చేయాలనుకుంటున్నాడో, ఏ ఆశీర్వాదం నీ కొరకు సిద్ధపరిచాడో ఆ కార్యం జరగాలంటే ఆయన స్తుతించాలి. ఆయన సంతోషపడిపోతాడు, ఆనందించబడిపోయి ఇంకా మరిన్ని కార్యాలు నీ పట్ల చేస్తాడు. కాబట్టి ఎక్కడున్నా సరే దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి ఆయన స్తుతించడానికి ప్రారంభించండి. దేవుడు తప్పక మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. యెహోవాను స్తుతించుట మంచిది అని మీరు లేఖనంలో మాతో మాట్లాడారు కనుక నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉండగా నా బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు దీవెన మెండుగా ప్రతి ఒక్కరి కొమ్మరించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి రోజు మన అందరికి ఇచ్చిన వాగ్దానం యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.